యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 CITU సంఘం 3వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తేదీన కడపలో జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు రాయలసీమ ప్రాంతంలో SPDCLలో, అదేవిధంగా CPDCLలో, EPDCLలో సమీకరించడం, ముఖ్యంగా మొత్తం 52,000 మందిలో 28,000 మంది పైగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులందరూ రిలీవ్ అయిపోతున్నారు. కొత్తగా వచ్చిన చోట కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవట్లేదు. ఉన్న 27,000 మందిలో కూడా రకరకాల వేతనాలు ఇస్తున్నారు. ఒకళ్ళకి 29,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 22,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 25,000 ఇస్తున్నారు, ఒకళ్ళకు 18,000 ఇస్తున్నారు. అంటే వేతనాల్లో తారతమ్యం పెట్టడం ద్వారా కార్మికుల శ్రమను కూడా విపరీతంగా సంస్థ దోచుకుంటుంది. అదేవిధంగా విద్యుత్ సంస్థ అనేది ఎప్పుడూ నష్టాల్లో లేదు. కానీ ప్రభుత్వం, కాంట్రాక్టర్లు, ముఖ్యంగా ఉన్నతాధికారులు కట్టబెట్టుకుని మొత్తం లాభాలని తింటూ నష్టాల్ని చూపిస్తూ ప్రజలపైన భారాలేయటం, కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వటం అనేది చూపిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి అదాని వాళ్ళే ప్రభుత్వం 500 రూపాయలు శాంక్షన్ చేస్తుంది. కానీ బిగించిన వర్కర్కి 100 రూపాయలు మాత్రమే అధికారులు ఇస్తున్నారు. అంటే 400 రూపాయలు అధికారులు దిగమింగుతున్నారు. అదేవిధంగా ఈ 27,000 మంది సంబంధించి తెలంగాణలో సంస్థలో విలీనం చేసినాక 175 కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి ఆదాయం మిగిలింది. కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, GST కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికే మిగులుతున్నాయి. అసలు ఏమి సంబంధం లేని కాంట్రాక్టర్ని పెట్టి కార్మికుల్ని దోచుకోవటం, అదేవిధంగా ప్రజలపైన భారాలేయటం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు ఆలోచించాలి. ప్రభుత్వానికి ఇప్పటికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, కానీ ఏ మాత్రం దాని గురించి ఆలోచించట్లేదు. అందుకోసం కాంట్రాక్ట్ కార్మికులు సంస్థలు విలీనం చేయటం కోసం రేపు 2-3 నెలలలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించి విద్యుత్ సౌదా ముట్టడి చేయాలని చెప్పేసి రేపు కడప రాష్ట్ర మహాసభలో మేము చర్చించి ప్లాన్ చేయబోతున్నాం. రెండోది, ఈరోజు విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అదాని, అంబానీ చేతుల్లో నుంచి విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. 14 ఏళ్ల నుంచి ఒకే IAS అధికారి స్వతంత్రం వచ్చినాక మన ఆంధ్ర రాష్ట్రానికి CMDగా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు సెకీ ఒప్పందాలు కుంభకోణం జరిగిన దాంట్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఇటు జగన్ గవర్నమెంట్లో కానీ, ఇటు పాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ అదే వ్యక్తి CMDగా కొనసాగుతున్నారు. కార్మిక సంఘాన్ని చీల్చడం, కార్మిక సంఘాల్లో నాయకుల్ని అవినీతి పనులని ప్రోత్సహించడం, సంఘాల్ని పోరాటం వైపు కాకుండా ఎప్పటికప్పుడు కార్మికుల్ని అన్యాయం చేసే పని అతను. మొన్న JAC వాళ్ళు మేము మద్దతు ఇచ్చి పోరాటం చేసిన దాన్ని కూడా అన్యాయమైన అగ్రిమెంట్ చేసి బెదిరించి ఒక ఇవ్వాల్సిన DA మాత్రమే అనౌన్స్ చేసి PRC గురించి కానీ, కాంట్రాక్ట్ కార్మికుల గురించి కానీ ఏమీ ప్రస్తావించలేదు. అందుకోసమే ఈ మహాసభలో విద్యుత్ రంగాన్ని నష్టానికి దారితీసే అధికారుల పైన, ప్రభుత్వం పైన, కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసే దానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి రేపు ఈ మహాసభలో చర్చించబోతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులారా, మీరు ఏకం కండి. రాజకీయాలకు అతీతంగా ఈ అవినీతి అధికారులని, పాలకుల్ని మనం పోరాటం ద్వారా మాత్రమే మనం పర్మనెంట్ కావటానికి కావాల్సిన ఉద్యమాన్ని నిర్మించడానికి మీరందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.